హాయ్, మీ పల్లెటూరు మారుతి. ఇవాళ మీకు మజ్జిగ సారు చేసి చూపిస్తాను. ఇదిగోండి మజ్జిగ సారుకి చిక్కటి పెరుగండి. ఇక చిక్కటి పెరుగు ఉంటే చాలా బాగుంటుంది మజ్జిగ చారు. దీనికి కావాల్సిన పదార్థాలండి. ఇంకొన్ని ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు ఈ పైపు తొక్క తీసుకుని కడుక్కుని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మధ్యలో ఘాట్లు పెట్టుకుని సకానికి ఒక్కొక్క ఉల్లిపాయకి సకాని దాకా ఘాట్లు పెట్టుకున్నాను. ఇదిగోండి చిన్న అల్లం ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలండి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులండి, ఎండుమిరపకాయలు, కొన్ని బంగాళదుంపలు పై తొక్క చెక్కుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక బంగాళదుంప తీసుకున్నాను. నేను ఇంకా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. సాల్ట్ అండి. పొయ్యి మీద మూకుడు పెట్టుకుని నూనె పెట్టుకున్నామండి. ఇది వేడి చేసుకుందాము. నూనె వేడెక్కనిద్దాము. నూనె వేడెక్కింది. ఇందులో ఈ పోపు వేసేసుకుందామండి. ఇందులోనే అవి కొంచెం వేగాక ఎండుమిరకాయ ముక్కలు వేసేసుకుందాము. ఏగిపోయి అండి అల్లం ముక్కలు వేసేసుకుందాము. అలాగే ఇందులో పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుందాము, కట్ చేసి పెట్టుకున్నాయి. పచ్చిమిరకాయలు వేగిపోయాయండి. ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాం. నేను చూడండి ఇలాంటి చిన్నవి తీసుకున్నాను, చాలా బాగుంటాయండి సాంబార్కి, మజ్జిగ సారుకి. ఒకవేళ మీ దగ్గర చిన్నవి లేకపోతే ముక్కలు తీసుకోండి. పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి. ఇవి బాగా యాగాలండి. ఇందులోని కరివేపాకు కూడా వేసుకుందాము. ఈ బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుందాము. ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందామండి. రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుందాము. ఈ ఉల్లిపాయలు, బంగాళదుంప ముక్కలు బాగా ఏగాలండి. ఏగితే బాగుంటుంది. ఇదిగోండి బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయలు దోరగా ఏగిపోయినాయి. ఇలా ఏగనివ్వాలండి. ఇప్పుడు ఇందులో ఈ చిక్కటి పెరుగు వేసుకుందాము. పెరుగు ఇలా గట్టిగా చిక్కగా ఉంటే చాలా బాగుంటుంది. ఇంతే అండి, మజ్జిగ చారు రెడీ అండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.